కోరా సీజన్ 2 ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్. నెట్ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. లాస్ట్ సీజన్ లో ఇన్వెస్టిగేషన్ చేసిన కేసు ని కంప్లీట్ చేశారు. సో ఈ సీజన్ లో కొత్త కేసుని ఇన్వెస్టిగేషన్ చేశారు. దాని వల్ల సీజన్ 1 చూడకపోయినా కూడా సీజన్ 2 అర్థమవుతుంది. కాకపోతే సీజన్ 1 లో కేసుని ఇన్వెస్టిగేషన్ చేసిన సబ్ ఇన్స్పెక్టర్ పర్సనల్ స్టోరీని ఈ సీజన్ లో కూడా కంటిన్యూ చేశారు. అలాగే సీజన్ 2 తో పోల్చుకుంటే సీజన్ 1 చాలా ఇంట్రెస్టింగ్ గా గ్రిప్పింగ్ గా ఉంటుంది. సో సీజన్ 1 చూసి సీజన్ 2 చూడండి. ఇలాంటి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్ లో చూసే కథతో ఈ సిరీస్ కూడా మొదలవుతుంది. ఒక లేడీ ఎన్ఆర్ఐని ఇండియాలో ఎవరో మర్డర్ చేస్తారు. అయితే ఆమె ఎవరు, ఆమె జీవితంలో జరిగిన సంఘటనలు ఏంటి, తనకున్న ఫ్యామిలీ ఇష్యూస్ ఏంటి, అసలు మర్డర్ చేసింది ఎవరు, ఎందుకు చేశారు అన్నది ఇన్వెస్టిగేషన్ చేయడమే ఈ సిరీస్ కథ. మొత్తం 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. దాదాపు ఒక్కొక్కటి 45 నుండి 50 నిమిషాలు ఉంది. మొదటి ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. కానీ అక్కడ నుండి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ తో పాటు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్స్ పర్సనల్ స్టోరీస్ ని, డ్రామాని చూపించారు. అది ఇన్వెస్టిగేషన్ కన్నా కూడా కొంచెం ఎక్కువగా అనిపించింది. ఈ ఎపిసోడ్స్ చాలా స్లోగా పేషెంట్ ని టెస్ట్ చేసే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్స్ కి ట్రామాటిక్ ఫ్లాష్ బ్యాక్ ని చూపించడం, వాళ్ళ సఫరింగ్ ని, ఇది బాగా కామన్ అయిపోయింది. నాకైతే ఈ ఏరియాస్ అస్సలు నచ్చలేదు. కానీ సిరీస్ మిడిల్ నుండి లాస్ట్ వెళ్తున్న కొద్దీ మరలా స్లోగా ఇంట్రెస్టింగ్ గా గ్రిప్పింగ్ గా నడిచింది. ముఖ్యంగా లాస్ట్ ఎపిసోడ్ 1 అవర్ ఉంది కానీ కంప్లీట్ గా థ్రిల్ కి గురి చేసింది. హ్యూమానిటీని సిరీస్ లో బాగా టచ్ చేశారు. మనం ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాం. ఓవరాల్ గా సిరీస్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఒక సాటిస్ఫాక్షన్ అయితే దొరుకుతుంది. కాకపోతే ఆ డ్రామాని కొంచెం కట్ చేసి ఉంటే ఇంకా మంచి సిరీస్ అయ్యేది అన్నది నా అభిప్రాయం. టెక్నికల్ గా ఈ సిరీస్ పర్వాలేదు. తెలుగు డబ్బింగ్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సిరీస్ కి తగ్గట్టుగా ఉంది. కాకపోతే ముందుగా చెప్పినట్టు రైటింగ్స్ ఇంకొంచెం గ్రిప్పింగ్ గా డ్రామాని తగ్గిస్తే బాగుండేది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫౌల్ లాంగ్వేజ్ పెద్దగా లేదు, ఎక్స్పోజింగ్ కూడా లేదు. కాకపోతే 1-2 సీన్స్ లో ఎమోషనల్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఓవరాల్ గా ఈ సిరీస్ కి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. ఇట్స్ రియల్లీ మై ఒపీనియన్. థ్యాంక్ యూ.